So guys, in this. పాపం దానికి ఇంజక్షన్ పడాలి ముందు, ఈ కుక్కకి పడాలి ఇంజక్షన్ అప్పుడు సో ఇప్పుడు దీనికి ఒక చిన్న ఇంజెక్షన్ లైక్ వ్యాక్సినేషన్. డైసీ వాళ్ళ మామయ్య గాయ్స్ ఇట్లా రోడ్డు మీద డాగ్స్ చూస్తే నాకు మస్తు బాధ అవుతుంది. యుద్ధవీరుడు ఇప్పుడు ఏడవకుండా వేయించుకోవాలి. ఇంట్రో కూడా ఇంకా వేస్తున్నాం. సో గాయ్స్ మీరు తమిళ చూడని అర్థమైంది. సో మా బుజ్జి కుక్కకి బుజ్జి డైసీ గారికి ఇంజక్షన్ వేపిస్తున్నాం. కుక్కని బావు అంటారు కుక్క డైసీ గారు అలిగాడు గాయస్. సో దాని బ్యాగ్ ఇది గాలి వెళ్తుంది, పొక్కలు ఉన్నాయి. సో మీరు మళ్ళీ బాధపడవద్దు, చూసేటోళ్ళు అనుకుంటారు మళ్ళీ కుక్కల్ని టార్చర్ పెడతారని. సో ఈ పిల్ల కుక్కని టార్చర్ పెడతారు రోజు పొద్దుగాల. ఏమని పెడతారు టార్చర్? ఫుడ్ తినాలి. సో అది చిన్న పొద్దున్నే వచ్చి మూతలో మూత ఎట్లా లేపిద్ది, ఫుడ్ పెట్టి ఆకలి పాపం దానికి ఇంత కర్మ పుట్టినది. సో ఇప్పుడు దీనికి ఒక చిన్న ఇంజెక్షన్ లైక్ వ్యాక్సినేషన్ అయిపోయాలి. సో మేము ఆల్రెడీ డాక్టర్ని అప్రోచ్ అయినాం. సో ఆఫ్టర్ 2 weeks అని చెప్పాడు కదా, ఆఫ్టర్ 2 weeks రమ్మన్నాడు. సో ఇప్పుడు టైం వచ్చింది, కాల్ చేసినాం. సో డాక్టర్ వచ్చి రమ్మన్నాడు. సో ఇప్పుడు మేము వెళ్ళి మా బుజ్జి కుక్క, చిన్న కుక్క అని నవ్వుతున్నాం, కుక్క చిన్న కుక్క ఒకప్పుడు ఎట్లుండే అజయ్. పాత జ్ఞాపకాలు అసలు. సరే గాయస్, సో మనం ఇప్పుడు వెళ్దాం గాయస్. సో టాటూ మంచిగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ గాయస్. సో ఎవరైనా మెసేజ్ చేయాలనుకుంటే మెసేజ్ చేయండి. గాయస్, సో మనం ఎప్పుడు వెళ్ళిపోతాం? వెళ్దామా? కాల్సినట్టు ఉంది పాపం. వెళ్తున్నాం గాయస్. ఇక్కడైతే చాలా డాగ్స్ ఉన్నాయి. గాయస్ డైసీ మొహం మొక్కలెక్క అయిపోయింది. ఇక్కడ చాలా కుక్కలు ఉన్నాయి కింద, చూసిరా? లోపల పెద్ద పెద్ద కుక్కలు ఉన్నాయి. చూసి నేను ఎప్పుడు కొరకను అరవను, సైలెంట్ ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టు సైలెంట్ ఇంటికి వెళ్ళిపోదామా? కళ్ళు కొట్టుకు చెప్పు, ఇంటికి వెళ్ళిపోదామా? అవునంట, కళ్ళు కొడుతుంది. వీడు సిగ్గుపడుతున్నాడు గాయస్. మనోడు పబ్లిక్ లో వీడియో తీయాలంటే సిగ్గు ఎక్కువ. సిగ్గు లేనోడు సిగ్గు అంటే బాధ అవుతుంది నాకు. వ్యాక్సిన్ బాధ అవుతుంది. వీడు బైక్ మీద వస్తుంటే రన్నింగ్ లో దూకుతాడంట. నాకైతే కళ్ళలో వాటర్ వచ్చింది. యుద్ధవీరుడు ఇప్పుడు ఏడవకుండా వేయించుకోవాలి. ఓకేనా మామ? ఓకేనా డైసీ? ఇప్పుడు డైసీ అని పిలు. ఆడ అసలు డిప్రెషన్లో ఉన్నాడు. నేనే ఆడికి డైసీ ఏమైందిరా? చూడు, ఇంజక్షన్ పడతాను. కొరుకురా. అరే కొరుకురా, కొరుకు. సెకండ్ ఇప్పుడు మెల్లికి సెకండ్ ఇస్తే ఇంజక్షన్ అయిపోయా. సెకండ్ మంచిగా మమ్మీ. సో ఇప్పుడు ముట్టికి కాదు, ముట్టికి ఇంజక్షన్ సో గైస్ తర్వాత చూద్దాం. ఓన్లీ 1 day
తీసుకురావాలా మళ్ళీ ఫీవర్ వస్తే? నేను ఒక డ్రాప్ రాసేసి ఇచ్చేస్తాను. అది ఫీవర్ వచ్చేస్తే అంటే డ్రాప్ ఇచ్చేసేయండి. ఓకే, ఒకసారి ఆ మెడిసిన్స్ కూడా చూడరా. డ్రాప్స్ ఇవ్వండి. ఇవేవో ఇచ్చారు అప్పుడు ఎప్పుడో తీసుకున్నాం పాత. ఫస్ట్ డ్రాప్. ఏ అవసరం లేదండి. ఒక్కసారి వాడినా వేరే డాక్టర్ వాడి. నువ్వు వచ్చినావా? ఇంజక్షన్ పడ్డది గురికి. ఇంజక్షన్ పడగండి. 16 అసలు సండే రోజు వచ్చినాం. ఇప్పుడు ఇట్లా రాసేస్తాను. రోహిత్ అన్నాడు. ఇంజక్షన్ పడుతుంది. మళ్ళీ 5th తీసుకురండి. ఈ ఏం వాడవద్దండి. ఇవన్నీ వేస్తాం. తర్వాత చెప్తానండి. ఇప్పుడు ఏం వాడవద్దు. ఓకే, అండ్ దానికి ఫీవర్ వచ్చేస్తే అంటే ఈ క్రోసిన్ డ్రాప్ ఉంటుంది కదా, క్రోసిన్ డ్రాప్ తీసుకొని 4 డ్రాప్స్ ఇచ్చేయాలి. ఓకే, అంతే. ఫీవర్ వస్తే అంటే మనకి ఎలా తెలుస్తుంది? ఇక్కడ డల్ అయిపోతుంది, డల్ అయిపోతుంది. దీనిదైతే అయిపోయిందానే. అయిపోయింది. పాపం జ్వరం వస్తుందంట. జ్వరం వస్తుంది పేసి. సో గాయస్ దీనికైతే ఇంజెక్షన్ వేశారు. సో ఇప్పుడు మేము రోడ్ మీద ఉన్నాం. సో మేము మిమ్మల్ని మాట్లాడాలంటే మేము వెళ్ళి రూమ్కి వెళ్ళి మాట్లాడతాం. ఓకేనా? పాపం దీనికి చాలా డల్ అయింది. అంటే ఇది హైపర్ యాక్టివ్ నా బేసిక్గా. చిన్న ఇంజెక్షన్ వేసేసారు. చిన్నగా మనుషులకి వేసేదే వేసిరు. సో జ్వరం వస్తుంది అంట. నేను అసలుకే ఉండా దీని దగ్గర. సో మనం వెళ్ళి మాట్లాడదాం. ఓకేనా? రోడ్ మీద వద్దు, వెళ్దాం. సో గాయ్స్ నన్ను డైసీని నిలువుగా రోడ్డు మీద నుంచోబెట్టిండు దరిద్రుడు. డైసీ ఏంది మీ అయ్య ఏంది? అరే దాన్ని తొందర రారా పోదాం. ఒకటైతే ఒక డైసీకి ఒక డాడీకి రోజు స్మార్ట్ ఫోన్ అవుతుంది కదా ఛీ అని చెప్పి వాళ్ళు అన్నారు. అవునా డైసీ మనం పోదాం పారా. గాయస్ ఇట్లా రోడ్డు మీద డాగ్స్ని చూస్తే నాకు మస్తు బాధ అవుతుంది. గాయస్ ఇట్లా రోడ్డు మీద డాగ్స్ని చూస్తే నాకు మస్తు బాధ అవుతుంది. దానికి ఏమైనా ఫుడ్ పెట్టాలనిపిస్తుంది. గాయస్ ఇప్పుడు మేము ఏం చేసామో చూపిస్తా చూడండి. అన్న ఎందుకు పిలుస్తావు అన్న ఊక? మర్చిపోయాం ఇక్కడ. ఒకవేళ వెళ్ళిపోయి ఉంటే ఇక్కడికే కాదు మొత్తం తిరుగుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు మేము ఆగకుండా అగర్చి ఆ పిల్లోస్ గురించి ఆగకుండా వెళ్ళిపోతే ఈడే వడబెట్టి వెళ్ళిపోతే వాళ్ళం. అన్ని దీన్ని చూసుకుంటే వీళ్ళు ఎప్పుడు వస్తారు ఇప్పుడు వస్తారు అన్నకు మనం డైలీ కస్టమర్. ఉత్తి పుణ్యానికి జబ్బులు వస్తాయి అజ్జుకి నాకు. బయట ఇంకా రాలా ఏమో గాయస్. మర్చిపోం బాయ్ చెప్పు డైసీ. ఇంటికి వెళ్ళి మాట్లాడు వస్తుంది. అరే రాలా మామయ్య. దీనికి మామయ్య అంట. డైసీ వాళ్ళ మామయ్య అంట. అది మర్చిపోయాం బేబీ. డైసీ వాళ్ళ మామయ్య. డైసీ వాళ్ళ మామయ్య. ఒకసారి సో గాయస్ డైసీకి ఇంజెక్షన్ పడ్డది. సో ఇప్పుడే మేము వచ్చాము. సో చూడండి గాయస్ పడుకున్నది పాపం. దానికి ఏమైంది? దానికి అన్నది అన్నా డైసీ మేరీ జాన్. డైసీ అంటే పలుకుతుంది నాన్న. హే బొమ్మ పడ్డది. నేనే నాన్న ఇగో నీ దోస్తు ఏ నానా ముడ్డును వస్తుంది. వృద్ధు దానికి ఆడ వృద్ధు ఇంజెక్షన్ పడ్డదిగా. వస్తుంది నాన్నకి చిన్ని కొండకి.
అప్పుడప్పుడు ఇట్లాంటివి చూసినప్పుడల్లా బాధ అవుతూ ఉంటుంది నాకు. మరి దగ్గర తీసుకో బేబీ, మరి ఎందుకు బాధ అవుతుంది? దగ్గర తీసుకోవాలి. బూతులు మాట్లాడే ఇక నుంచి ఒక బూత్ మాట్లాడితే నా డైసీ. అన్న హాయ్ చెప్పు. అరే ఎంత మంచిగుందో పాపం. దానికి ఇంజక్షన్ పడాలి ముందు, ఈ కుక్కకి పడాలి ఇంజక్షన్, అప్పుడు పడాలి ముందు, ఈ కుక్కకి పడాలి ఇంజక్షన్, అప్పుడు. ఇప్పుడు ఏమో సింహం అని డైసీ బంగారం. నాన్న ఏమైందన్నా? అయ్యో అయ్యో అయ్యో, దానికి ఏమేమో టాబ్లెట్ ఇచ్చినారు. ఏంది ఏంట్రా నీలా పడుతుంది? ఇది నాన్న ఆత అది మాకు మాట చెప్పు, నేను వెళ్ళిపోతా. మళ్ళీ చెప్తున్నా, నీకోసమే కదా వచ్చిన. కన్ను ఇట్ట కొడితే కొట్టు కనుగొట్టు కనగట్టు కనుగొట్టురా డైసీ కనుగొట్టు. మాట్లాడితే కొడుతుంది. ఏమైంది నాన్న అన్నాడు. ఏమైంది నానా? నానా ఏమైంది? ఏమైంది నానా? నానా ఏమైంది? ఏమైంది నానా? కనుగొట్టు. భయ్యా బంగారం. దాని ఇంజక్షన్ పడుతున్నప్పుడు దానికి ఫుడ్ కూడా పెట్టిర్రు బాబు. రాగానే ఆకలి అయిందంట, ఫుడ్ తింటానంది, తిని పెట్టి నేను పన్నామమ్మ పజ్జు పజ్జు దీని వెనక్కి పడు. ఇది నీ దిండుమా పండు పండుకోరా బంగారం. లాలి నాన్న చిన్ని నాన్న. దీనికి విండేషన్ పొడిపిస్తున్నప్పుడు నా ప్రాణం పోయినట్టు అయింది. ఏంటండి? దీనికి విండేషన్ పొడుతున్నప్పుడు నా ప్రాణం పోయినట్టు అయింది. మేకప్ వేసుకోలేదా? మేకప్ కాదు, లైట్ లేదు. మేకప్ 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 లేదు ఉంటుందా పండు? రే పిచ్చి తెంగింది అనుకో మొడ్డ. అది చూడండి. అరే కుదురు పక్కరా. డైసీ బంగారం. చిన్ని నాన్న నా బుజ్జి నాన్న పిలకలు, 2 పిలకలు. ఇగో ఇట్ట 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 పిలకేస్తా నీకు. పిలక పిలక యాక్టివ్ అయింది నా పుట్టిది కొరకు. ఇగో నిన్ను ఎవరైనా ఇట్లా చూపిస్తే ఏం చేస్తాను? నీకు నేను చెప్పినా ఇట్లా చూపిస్తే ఏం చేయాలి? ఒక కుక్క ఇంకో కుక్కను కరుపుతుంది. ఒక కుక్క ఇంకో కుక్కను కరుపుతుంది. ఇట్లా అంటే ఇట్లా అది ఇట్లా కొరికేయాలి. ఎవరైనా ఫక్ సింబల్ చూపిస్తే ఇట్లా ఇట్లా కొరికేయాలి. ఫక్ సింబల్ ఎవరైనా చూపిస్తే కొరకాలి. ఇట్లా ఇట్లా కొరకాలి. బాగా ట్రైనింగ్ ఇస్తున్నావే. కొరకాలి. ఎవరైనా నిన్ను చూసినా ఊరుకోవద్దు నువ్వు, ఎందుకంటే నువ్వు పండు కూతురివి. బా చచ్చిపోని అనిపిస్తుంది అప్పుడు అనిపిస్తుంటే. మొత్తం దిష్టి తగిలింది బాబు. చూడు ఒకసారి దీని తోక పైకి లేస్తుంది, కింద చూడు. దిష్టి తగిలింది, మొత్తం దిష్టి తగిలింది, మొత్తం దిష్టి తగిలింది, మొత్తం దిష్టి మొత్తం. సో గైస్ చూసారు కదా. అండ్ ఈరోజు మా డాగ్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. మా డాగ్కి ఈరోజు పట్టుకోకురా, నేను పడతా కదా. మా డాగ్ ఇది ఎంత గుస్స అవుతుందో, బాధ అవుతుంది. ఏ సో గాయ్స్, ఒకవేళ మీకు వీడియో మాత్రం నచ్చితే, ఒకవేళ మీ డాక్టర్ ఎవరైనా లైక్ ఇంజెక్షన్ వేయలేదంటే లైక్ డాక్టర్ దగ్గర, ఎందుకంటే ఎండాకాలం కదా, సో వాటిని హెల్త్ చూసుకోవాలి. సో మీకు వీడియో మాత్రం నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ అజయ్ ఆఫీషియల్. కాదు అజ్జితో మచ్చ. తగ్గేది లేదచ్చా అమ్మ, తగ్గేది లేదచ్చా. చూపి ఇట్లా ఇట్లా అజ్జి కొరుకుతుంది అన్న. ఇగో పింక్ ఫ్రైడింగ్. ఇగో ఎవరైనా ఫక్ సింబల్ చూపిస్తే ఏం చెప్తావు? అది కొరికేయాలి బాబోయ్. చూపి అమ్మో. సో గైస్, బాయ్ బాయ్.